పెనుగొండ ఫోర్ట్ దారిలో ఉన్న బాబాయ్ సామి కొండ. ఇక్కడ మనం ట్రెక్కింగ్ చేసాం. ఫస్ట్ మనం ఎక్కే వీడియోని అప్లోడ్ చేసాం, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడైతే మనం పూర్తి సమాచారం చెప్పలేదు స్నేహితులారా. ఇప్పుడైతే మనం ఈ కొండ గురించి పూర్తి సమాచారం మీకు పూర్తిగా అంతా తెలుసుకున్న తర్వాత చెప్తున్నాను. ఇక్కడ మనకి పూర్వం శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, అప్పుడు ఆ కాలంలో ఒక తెలుగు పండితుడు, ఒక ముస్లిం యువకుడు పందెం వేసుకొని చెరువు దగ్గర ఒక పోటీ పెట్టుకున్నారనమాట. అప్పుడు అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఇద్దరు మాట అనుకొని ఆ చెరువులోకి దూకారంట. దూకిన తర్వాత తెలుగు పండితుడు ఒక కొండ వైపు, ముస్లిం యువకుడు ఒక ఈ కొండపైకి వచ్చి అజా ఇచ్చాడని ఒక అప్పుడు పురాణ గాథ. ఈ కొండనే అప్పటి నుంచి బాబాయ్ సామి కొండ అంటారు. బాబాయ్ సామి కొండ అని పేరు. కానీ మనం ఈ సైడ్ వస్తే ఇక్కడంతా మనకి శ్రీకృష్ణదేవరాయలు ముందు అయితే ఇక్కడైతే శివాలయమే ఉన్నది. పైన శివాలయం, మధ్యలో వచ్చేసి నంది విగ్రహం ఉంది. కింద అయితే మనకి ఎక్కే దావలోనే కనిపిస్తాయి. వినాయకుడు శివుని ఆకారం బండకి వేశారు. చూడండి స్నేహితులారా, ఎక్కే తబుడు కంటే దిగే తబుడే మనకి చాలా బ్యాలెన్స్ ఉండాలి. ప్రకృతి వ్యూ చాలా బాగుంది. ప్రకృతి ప్రేమికులారా, మన వీడియోని పుష్ చేయండి, గ్రో చేయండి. మనం ఎక్కే వీడియో కంటే దిగే వీడియో చాలా కష్టంగా ఉంది. ఇక్కడైతే నేను చాలా కష్టపడ్డాను, కూర్చొని దిగాను. చూడండి స్నేహితులారా, దావ ఎంత కష్టంగా ఉందో. అక్కడి నుంచి మనం అలా దిక్కుంటూ వచ్చేసాం. ఈ కొండ ఎక్కడానికి దిగడానికి నాకు చాలా కష్టమైంది స్నేహితులారా. మనమైతే ట్రెక్కింగ్లు అంటే చాలా ఇష్టం. చూడండి, ఇక్కడి నుంచి ఏమాత్రం కాలు జారినా కిందికి పోయే వరకు మనం ఏమాత్రం దొరకం. ఇంత కష్టపడి ఎక్కి దిగి వీడియో చేసి నేనే వీడియో తీసుకొని ఎంతో కష్టపడ్డాను. మీరు నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్నేహితులారా. మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వదులుగా ఉన్న రాళ్ళు ఉన్నాయి. నేనైతే వీడియో తీసుకుంటూ అలా దిగేటప్పుడు చాలా కష్టమవుతుంది. నా కష్టానికి తగ్గట్టు ఈ ఎండల కాలం అయితే ఎండ చాలా ఉంటుంది. మీరు నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను నేను. మీరందరూ నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ట్రెక్కింగ్ వీడియో చాలా ఉంటాయి మన ఛానల్లో ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఏమాత్రం జారినా కిందికి పడతాము. మధ్య వయసు వారికి అయితే పర్వాలేదు, 30+ అయితే ఇంకా బెనికే అవకాశం ఉంది. చూడండి, అప్పుడు పూర్వకాలంలో పరిచినారు ఈ బండలైతే. అందరూ పోర్టు వైపు వెళ్ళిపోతారు. ఈ కొండ అయితే చాలామంది చూడరు. మనమైతే ఒక్కరే ఎక్కాం, ఒక్కరే దిగాం. దాదాపు మనం ప్రాణాలు పెట్టి తీసే అంత వీడియో ఇది. ఎందుకంటే
ఎవరూ లేరు నేను ఈ కొండ ఎక్కేటప్పుడు. అవును స్నేహితులారా, అసలు ఎవరే కానీ లేరు ఈ కొండ నేను ఎక్కేటప్పుడు. అది ఎండల కాలం. ఈ కొండపైన ఏంటివైనా ఉండొచ్చు. కాకపోతే నేను ధైర్యం చేసి ట్రెక్కింగ్ కోసం మన వీడియో కోసం చాలా కష్టపడి తీశాను. మీరు నాకు అందరూ సపోర్ట్ చేయండి స్నేహితులారా. ఇక నుంచి నేను మంచి మంచి ట్రెక్కింగ్ వీడియోలు మీ ముందు ఉంచుతాను. దయచేసి అందరూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుచున్నాను. దిగేటప్పుడైతే నాకు కొంచెం బ్యాలెన్స్ చిక్కలేదు. కాకపోతే అక్కడక్కడ మనకి కోటలోకి వెళ్ళే దారు మాదిరి కట్టారు. మనం ఈజీగానే కనుక్కొని పోవచ్చు. కాకపోతే కొంచెం 4-5 వచ్చేది మంచిది. నేనైతే సోలోగానే వచ్చాను. అలా రాకండి. వాటర్ బాటిల్ సేఫ్టీ తప్పనిసరి. నాలాగా మీరు చేయొద్దండి. ఎందుకంటే నేను యూట్యూబ్ కోసం చాలా కష్టపడుతున్నాను, నా ఛానల్ కోసం. అందుకే నేను ఒక్కనే వచ్చాను. మీరైతే ఫ్రెండ్స్తో రండి. ఓకే స్నేహితులారా, మనం మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాడు ఈ చెన్నా ప్రయాణం ఛానల్. ఇక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.